హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగుండారు కదా! సో, ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసినానండి. ఇవాల్టి వీడియోలో అయితే మనం నోట్లో యేసుకుంటే కరిగిపోతాయండి ఈ వడియాలైతే సో, ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, ఒక్కసారి ఈ మాదిరిగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి ఈ వడియాలు అయితే సో, లేట్ చేయకుండా ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. సో, ఫస్ట్ అయితే అనిల్ సేమియా వచ్చేసి ఒక కప్పు తీసుకోవాలా. సో, అనిల్ సేమియాతో మనము ఈరోజు ఈ వడియాలు అయితే తయారు చేస్తూ ఉన్నాము. సో, అలాగే ముక్కాలు కప్పు వచ్చేసి సబ్బీం అయితే తీసుకోవాలా. సో, అనిల్ సేమియాతోనే మనము ఈ వడియాలు అనేది తయారు చేయాలండి. చాలా బాగుంటాయి వడియాలు అయితే సూపర్ ఉంటాయి. సో, మనము ముక్కాలు కప్పు సబ్బీము, ఒక కప్పు అనిల్ సేమియా. సో, ఈ 2 కూడా తీసుకోవాలా మనము. సో, మనము సబ్బీం అయితే ముందే ఒక గంట ముందే నానేసి పెట్టుకోవాలా. సో, మనం వడియాల పిండి మనం తయారు చేసుకోవాలి కాబట్టి 10 కప్పులు నీళ్ళు అనేది వేసుకోవాలా. సో, కరెక్ట్గా 10 కప్పులు తీసుకోవాలండి. అప్పుడు మనము క్వాంటిటీ కరెక్ట్గా వచ్చింది. మనం వడియాలు వేసుకోవడానికి కూడా బాగుంటాయి. సో, 10 కప్పులు అనేది నీళ్ళు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు మరిగేదాకా మనము స్టవ్ అనేది ఆయిల్లో పెట్టుకోవాలా. తర్వాత మనం మీడియంలో అనేది పెట్టుకోవాలా. సో, మూత పెట్టేసుకొని మనము నీళ్ళు అనేది మరగనిచ్చాలా. సో, ఇక్కడైతే ఇక్కడ చూడండి సబ్బీం అయితే బాగా నానిపోయినాయి. ఒక గంట సేపు నానబెట్టినామంటే మెత్తగా నానిపోతాయి. మనకు కొద్దిగా నీళ్ళు అనేది మరిగినాక తర్వాత మనం సబ్బీం అనేది వేసేసుకొని గంటితో ఈ మాదిరిగా తిప్పుతూ ఉండాలా. సో, అడుగంటకుండా. సో, అలాగే మనము రుచికి తగ్గట్టు కల్లుప్పు అనేది వేసుకోవాలా. సో, వడియాలకు మనము కల్లుప్పు వేయగానే బాగుంటాయండి. ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు సాల్ట్ అయినా వేసుకోండి. సో, కల్లుప్పు వేయడానికైతే ట్రై చేయండి. సో, మనకు సబ్బీం అయితే ముక్కలు వాసి ఉడికినాక తర్వాత మనము అనిల్ సేమియా అనేది వేసేసుకోవాలా. సో, అనిల్ సేమియా ఒక కప్పు, అలాగే మనం సబ్బీం అనేది ముక్కాలు కప్పు తీసుకోవాలా. క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో, మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలంటే డబుల్ తీసుకోవాలా ఇదే మాదిరిగా. సో, మనకు కొద్దిగా ఉడికినాక మామూలుగా మనము పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగా రెడ్ చిల్లీ మనము రప్పుగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చునండి ఒక స్పూను. అలాగే కొత్తిమీర వచ్చేసి కొంచెం ఒక 2 స్పూన్లు అంతా వేసుకొని బాగా ఉడకనిచ్చేయాల. సో, మనకు చిక్కు పడుతుందండి, ఉడకంగా చిక్కు పడుతుంది. సో, మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చునండి. నేనైతే జీలకర్ర అయితే వేయలేదు. సో, ఎందుకంటే మనం చాలా రోజులు పెట్టినామంటే జీలకర్ర వేయటం వల్ల పురుగు అనేది వచ్చేస్తుంది. సో, అందుకని నేనైతే జీలకర్ర వేయలేదు. మీరు కావాలనుకుంటే జీలకర్ర అనేది వేసుకోండి ఒక స్పూను. చూడండి ఉడకంగా మనకి ఈ మాదిరిగా చిక్కుబడతా వచ్చింది. ఇంకొంచేపు అయితే ఉడకల్ల. సో, మనకు బాగా ఉడికిపోయిందంటే చిక్కుబడుతుంది. చూడండి ఈ మాదిరిగా అయితే ఉండాలి. మనం వడియాలు వేసుకోవడానికి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సల్లారి పెట్టుకోవాలా. సో, నేను ఇక్కడైతే మిద్దె పైన వేస్తా ఉన్నాను. సో, ఈ మాదిరిగా చిక్కుబడితే సరిపోతుందండి. సో, మామూలుగా చీర పైన అయినా వేసుకోవచ్చు, లేదంటే మనము కాటన్ది ఏమన్నా తెల్లది పంచుని కూడా వేసుకోవచ్చు. సో, మనకు ఆరిందంటే కొంచెం చిక్కబడుతుంది. సో, మనకు వడియాలు వేసుకోవడానికి ఈ మాదిరిగా అయితే ఉండాల. సో, ఇంకా కొంచెం పెద్ద సైజు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను వీడియోలో చూపించే మాదిరిగా ఈ సైజు అయినా వేసుకోవచ్చునండి. చీర మీద వేస్తాను కదా, మీకు ఊడొచ్చాయా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఈజీగా వచ్చేస్తాయండి, అస్సలు అంటుకోవు. మామూలుగా కాటన్దే మనకు ఉండాలని మేము అవసరం లేదు పంచ. ఈ మాదిరిగా చీర ఉన్నా కూడా సరిపోతుంది. సో, మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలా. సో, మనము ఈ సైజు వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ పెద్ద సైజు వేసుకోవాలనే అవసరం లేదు. ఈ సైజు వేసుకుంటే సరిపోతుంది. సో, మొత్తం కూడా వేసేసుకున్నాక మనకు సాయంత్రం దాకా ఆరినాయంటే బాగా ఎండిపోతాయండి. ఎండ మాత్రం సూపర్ ఉండదు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతా ఉంది, కానీ ఫుల్ ఎండ. సో, అందుకని మనం వడియాలు చేసుకోవాలంటే పొద్దున్నే చేసేసినామంటే ఎండకు మనం వేయలేం కాబట్టి, సో, పొద్దున్నే చేసేసినామంటే సాయంత్రానికంతా మనకు ఆరిపోతాయి వడియాలు కూడా. సో, మొత్తం కూడా వేసేసినానండి. సాయంత్రం దాకా అయితే ఎండబెడతాను పైన అయితే మిద్ది పైన. తర్వాత చూడండి సాయంత్రం అయ్యేతలకి ఈ మాదిరిగా అయితే ఫుల్ ఎండిపోయినాయి. ఎండ అయితే విపరీతంగా ఉంది కాబట్టి సాయంత్రానికే మనకు వడియాలు అనేది పూర్తిగా ఆరిపోతాయి. సో, ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతా ఉంది. సో, కిందికి అయితే తెచ్చేసినానండి. సో, నేనైతే కింద సాప్ వేసి తర్వాత పైన అయితే సీర వేసేసి దానిపైన వడియాలు అనేది వేసినాను. సాప్ లేదంటే కొంచెం మనకు కింద ఏమన్నా మట్టి ఉన్నా కూడా అంటుకుంటుంది. సో, అందుకని మనం సాప్ వేసుకొని తర్వాత దానిపైన వచ్చేసి సీర కానీ పంచి కానీ వేసుకోవాలా. సో, ఆరిపోయినాక మనం సీర అనేది ఈ మాదిరిగా వీడియోలో చూపించే మాదిరిగా ఫోల్డ్ చేసేసి పైన నీళ్ళు అనేది చల్లేసినామంటే
ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసినామంటే నానతాయి. మనకు వడియాలు అనేది ఈ మాదిరిగా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి వడియాలు ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. సో మనకు ఈ మాదిరిగా అంటుకోకుండా వచ్చేస్తాయండి. మనం నీళ్లు చల్లి మొత్తం కూడా ఇదే మాదిరిగా తీసేసుకోవచ్చు. సో కాటన్దైనా పర్లేదు, మామూలుగా ఈ మాదిరిగా చీర పైన వేసినా కూడా అస్సలు అంటుకోవు, ఈజీగా వచ్చేస్తాయి. మనం కొద్దిగా నీళ్ళు చల్లేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసినామంటే బాగా నానతాయి. నానాక మొత్తం కూడా తీసేసుకోవచ్చు. అస్సలు మనకు ఇరిగిపోవటం కానీ లేదా మనకు అంటుకోవటం కానీ ఏముండదు. నీళ్ళు చల్లినామంటే ఈజీగా వచ్చేస్తాయి. సో అన్నీ కూడా ఇదే మాదిరిగా తీసేస్తా చూడండి ఎంత బాగా వచ్చాయో. సో అన్నీ కూడా తీసేసి ప్లేట్లో పెట్టినాను. సో నాకు ఒక కప్పు అనిల్ సేమియా, 3/4 కప్పు మామూలుగా సబ్బియ్యం అయితే తీసుకునే కదా. సో అంటికి ఇన్ని వడియాలు అయితే వచ్చినాయండి. సో మనం ఎక్కువైనా చేసుకోవచ్చు, అన్నీ కూడా ఈజీగా వచ్చేసినాయి. సో మళ్ళీ మనము ఒక రోజంతా ఆరబెట్టుకోవాలండి ఈ వడియాలు అయితే కనుక. సో మనం నీళ్ళు చల్లి మనము వడియాలు అనేది సపరేట్ చేసినాం కాబట్టి కొద్దిగా నెమ్ము ఉంటాయి ఆరల్లా. సో మనము నీడని ఆరబెట్టుకోవచ్చునండి, ఎండలో ఆరబెట్టాలని ఏం అవసరం లేదు, ఫ్యాన్ కింద అయినా ఆరిపోతాయి. సో మొత్తం కూడా ఆరిపోయినాయి చూడండి. సౌండ్ అనేది ఈ మాదిరిగా రావాలో మనకు ఆరిపోతే. సో ఇప్పుడైతే కనుక మనము ఒక బాక్స్కి వేసేసుకొని సో 1 మంత్ 2 మంత్స్ లేదా 1 ఇయర్ కూడా వాడుకోవచ్చునండి. ఈ వడియాలు అయితే కనుక అస్సలు పాడవు. చూడండి ఎంత బాగా వచ్చినాయో వడియాలు అయితే కనుక. తప్పకుండా మీరు కూడా ఈ వడియాలు అనేది ట్రై చేయండి, చాలా బాగుంటాయి. రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయవచ్చునండి. సో మనకు ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి అనేది వేసుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయినాక స్టవ్ అనేది మనం మీడియంలో పెట్టుకొని వడియాలు అనేది వేసుకోవాలా. చూడండి ఎంత బాగా వడియాలు అనేది పొంగుతాయో. సో మామూలుగా మనకు బురుగుగా వచ్చాయండి, చాలా బాగుంటాయి ఈ వడియాలు అయితే కనుక. సో మనం నూనెలో ఈ మాదిరిగా వేయచ్చని బాగా మనకు పొంగిపోతాయి వడియాలు వచ్చేసి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. సో ఈ వడియాలు చూస్తేనే నాకైతే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంటాయి. సో సో ఈ వడియాలు వచ్చేసి మనం రసంలోకి కానీ లేదా పెరుగన్నంలోకి, పప్పుచారులోకి లేదా మామూలుగా మనం ముద్దపప్పు చేసుకునేప్పుడు సైడ్ నంచుకోవడానికి చాలా బాగుంటాయండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వడియాలు అయితే కనుక చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే కనుక ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎక్కువ కూడా టైం పట్టదండి ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి వడియాలు అయితే కనుక అన్నీ కూడా ఈ మాదిరిగా చేసేసినాను, ఎంత బాగున్నాయో. సో మనకు సేమియాలు కూడా అక్కడక్కడ కనచ్చ అంటాయండి, చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కనుక ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో ఈ వడియాలు అయితే కనుక చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. మరి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.